నిజామాబాద్ జిల్లా మోర్తాడు, బీంగల్, ఆర్మూర్లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, ఎక్సైజ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి జూపల్లికి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గడిచిన 5 ఏళ్ల వ్యవధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందికి శిక్షలు ఖరారయ్యాయి, స్థానికంగా గంజాయి సాగు జరుగుతుందా, మాదక ద్రవ్యాల రవాణా తదితర అంశాల గురించి ఎక్సైజ్ అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో గంజాయి, ఆల్ఫ్రాజోలం, గుడంబ వంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఆనవాళ్లు లేకుండా ఉక్కుపాదం మోపాలని మంత్రి ఆదేశించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ మద్యం, గంజాయి రవాణా, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి తనిఖీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను పంపిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఎక్కడైనా గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పట్టుబడితే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అక్రమ మద్యం, గంజాయి నియంత్రణ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. నాలుగు మండల్స్ బాల్కొండ కాన్స్టిట్యూన్సీకి వచ్చాయి సార్. యావరేజ్గా 470 విలేజ్ ఉంటాయి సార్. ఇక్కడ క్రైమ్ లేదు సార్. టోటల్ ఐడి క్రైమ్ లేదు సార్. ఇక్కడ 2-3 తాండాలు ఉండే సార్. టోటల్ ఇరాడికేట్ చేశాం సార్. 5 కేసులు ఉన్నాయి సార్. ట్రయల్ తక్కువ ఉన్నాయి. ట్రయల్ 30 నుంచి 40 కేసులు ట్రయల్ జరుగుతున్నాయి సార్. 2 కోర్టులు సార్. ఆర్మూర్ కోర్టు సార్. అంతకుముందు ఐడి ఉండే సార్. 2 years నుంచి బాగా ఇరాడికేట్ చేశాం సార్. ఐడి కేసు లేదు సార్. ఒక్క కేసు గాంజా దొరికింది సార్. అంతకుముందు చేశాం సార్. 2016లో చేశారు సార్. 17 మంది సార్. ఆ తాండాలు మొత్తం మానుకుంటారు సార్. అయితే జగిత్యాల వాడరు సార్. మనకు జగిత్యాల నుంచి కొంచెం అక్కడ జిల్లా స్టాక్ వస్తుంది సార్. ఏమన్నా ఐడి అప్ నుంచి వస్తుంది సార్. అది కంట్రోల్ చేస్తారు. నాన్ నుంచి బాగుంది ఈ మధ్య పడుతుంది సార్. చార్జ్ షీట్ ఈ మధ్య ఇంతసేపు సార్ అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ 7 years సార్. డిపార్ట్మెంట్ సక్రమంగా నడుస్తున్నట్టే కదా. అవునా? ఇక్కడ నూతనంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను దాని డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. ఒక కేసు అయితే 2 months బ్యాక్ అతను కేసు పెట్టడం జరిగింది. రిమాండ్ కూడా చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరినవి. రెండవది, కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా ఆలోచించడం సార్. ఇంకోటి సార్, కేసెస్ అంటూ లేవు. ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది. అది షాపులు అయినా, లేకపోతే ఇంకోటి అయినా, డ్రగ్స్ అయినా, ఆల్ఫా జోన్ అయినా, ఏదైనా కూడా ఉపయోగించే సమస్య లేదు. ఈ గత ప్రభుత్వం అలవాటు చేసింది. 10,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచడం జరిగింది. అంటే అలవాటు చేసింది. మరి ఈ అలవాటు మానుకోవాలంటే ఒక్కరోజు అయ్యేది కాదు కదా. ఓకే, సో చట్టపరంగా ఏం చేయాలి.
బాగుండాలి ఒకటే ఇప్పుడు దాకా పనిష్మెంట్ అనేది స్పెషల్ టీమ్స్ ఎవర్ ఇంటెలిజెన్స్ సపోజ్ ఈ ఆల్ఫా జోన్ కానీ డ్రగ్స్ కానీ ఇంకేమైనా జరిగినాయి అంటే స్పెషల్ టీమ్స్ మీరు పని చేయాలంటే ద్వారా ఏమైనా జరిగినాయి అంటే మీ ల్యాబ్స్ మీరు తెలుగుగా ఉంటుందంటే స్పెషలీ ఆల్ఫా జోన్ డ్రగ్స్ గంజాయి లాస్ట్ ఇయర్లో టీచర్స్ సార్ వైజాగ్ నుంచి కూడా రాగానే పోలీస్ వాళ్ళు చెప్తుని 6 months కష్టం వైజాగ్ రెగ్యులర్ లాస్ట్ ఇయర్ టీచర్స్ సార్ అంత ఇందులో ఉన్నటువంటి అధికారి ఆదేశాలు ఇచ్చినవి ఏంటంటే ఎక్కడ కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆల్ఫా జోన్ కానీ ఇల్లీగల్ సేల్స్ కానీ ఏవి కూడా జరగదు. మా టీమ్స్ పంపిస్తాం. ఆ టీమ్స్ కనుక పనిచేసి వస్తుంది చేతిలో మేము చెప్పినాం. యాజ్ అడ్మిట్ ఇక్కడ కుటుంబాలకి చాలా మటుకు తగ్గిందంతా ఉంటుంది. వెరిఫైడ్ అని చెప్పి సమీక్ష చేస్తున్నాం. ఓవరాల్గా ఆ యొక్క స్టాఫ్కి ఇప్పటిదాకా బిల్డింగ్స్ లేకుండానే సరే స్టాఫ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రకరకాల గతంలో ఇద్దరు రాకపోవడం, వాళ్ళ సంబంధించి టీఏడీ పెండింగ్ కావచ్చు, వాళ్ళ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ వీటన్నిటిని కూడా వీళ్ళ తొందరలో బై నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. యాజ్ అ డేట్ మాట్లాడుతున్నాం. సపోజ్ యూ టేక్ 10 years ఎన్ని చూసేట మొత్తం రాగానే వాడు ఈ గురుకులం దగ్గర పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. ఏమైందని నాకు అమెరికాలో కూడా అర్థమవుతుంది. నేను ఎవరు వచ్చి అడిగితే మీది ఎక్కడ అవుతుందంటే నిజామాబాద్ అంటే వాడు గురుకులం కన్నా అలవాటు ఉన్నది, అందు గురించి పెట్టాడంటే మళ్ళీ వెంటనే హాస్పిటల్ వేసి డాక్టర్ ఎక్కడ అని చెప్పి పెడతారు. ఇక్కడ మెయిన్ సమస్య వేరే జిల్లాలాగా లేదన్న. మా ప్రాంతం నుంచి గల్పు బాధితులు గల్పు కంట్రీలకు ఎక్కువ పోతారు. ఈ కళ్ళు అలవాటు వల్ల మీకు కావాలంటే పోయేటప్పుడు వీడియో ఇస్తాను. గల్పుల అసోసియేషన్ వాళ్ళు ఏం పెడతారంటే గల్పు రావాలనుకుంటే 3 నెలల ముందు ఈ కళ్ళు మానేసి రండి. దీనివల్ల ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమాలు ఉపాధులు ఒకవేళ హైదరాబాద్ నుంచి పంపించే స్పెషల్ టీమ్స్కి దొరికితే అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ స్టాఫ్ మీద కూడా చర్య తీసుకుంటారు. అంటే వాళ్ళ ల్యాబ్స్ వల్లనే, ఆ సూపర్వైజర్ ల్యాబ్స్ వల్లనే, ఇన్స్పెక్షన్ ల్యాబ్స్ వల్లనే జరిగినాయి. కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.